విజయ్ గురుమూర్తి ఇండియాలోనే 7th రిచెస్ట్ మ్యాన్. 1,00,000 కోట్లకి వారసుడివి. He owns millions and billions. సార్, నాగేశ్వరరావు పాలిటిక్స్లోకి వెళ్ళుంటే వాడి తెలివితేటలతో ఎలక్షన్ గెలిచేవాడు. స్పోర్ట్స్లోకి వెళ్ళుంటే వాడి పరుగుతో ఇండియాకి మెడల్ గెలిచేవాడు. ఆర్మీలోకి వెళ్ళుంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు. అన్ఫార్చునేట్లీ వాడు ఒక క్రిమినల్ అయ్యాడు సార్. కానీ విధ్వంసం సృష్టించే నాలాంటి వారిని మాత్రం ఎప్పటికీ మరచిపోదు. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావుపూడి వీళ్ళిద్దరి కాంబినేషన్ రాబోతున్న మన వరశంకర ప్రసాద్ గారు మూవీ టైటిల్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. చిరంజీవి గారు బర్త్డే స్పెషల్గా ఈ మూవీ గ్లిమ్స్ను కూడా రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్లో చిరంజీవి గారి లుక్ని మనం చూడొచ్చు. ఈ మూవీ స్టోరీ చాలా కొత్తగా ఉండబోతుంది. డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు సంక్రాంతి వస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ 80% కంప్లీట్ అయింది. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి January 12న గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీలో చిరంజీవి గారికి జోడిగా నయనతార హీరోయిన్గా నటించబోతుంది. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ గారు ఒక ముఖ్యమైన క్యారెక్టర్లో నటించబోతున్నారు. ఈ మూవీకి సంక్రాంతికి వస్తున్న మూవీకి మల్టీవర్స్ అయితే ఉండబోతుంది. ఈ మూవీలో వెంకటేష్ గారు 50 minutes ఉండబోతున్నారు. రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లిమ్స్లో వెంకటేష్ గారి వాయిస్ మనం చూడొచ్చు. మెయిన్గా వెంకటేష్ గారికి చిరంజీవి గారికి మధ్యలో వచ్చే కామెడీ ట్రాక్ ఈ మూవీకి హైలైట్ అవబోతుంది. ఎలాగో ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కాబట్టి హిట్ టాక్ వస్తే ఈజీగా 500 crores కలెక్ట్ చేస్తుంది. ఈ మూవీకి బీమ్స్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. ఈ మూవీలో మొత్తం 5 songs ఉండబోతున్నాయి. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ని దివాళీకి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఆ సాంగ్ ఈ మూవీకి హైలైట్ అవబోతుంది. ఈ మూవీ బడ్జెట్ 150 crores. మూవీ టీం అతి త్వరలో ప్రమోషన్స్ను కూడా స్టార్ట్ చేయబోతుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.